శ్రీమాత్రే నమః. ముందు వీడియోలో కుంకుమార్చన ఎలా చేసుకోవాలో చెప్పాను కదా, ఇప్పుడు తర్వాత ప్రాసెస్ అనమాట. చక్కగా మార్చి 19వ తారీఖున కరెక్ట్గా ఉదయం 6:53 దాటిన తర్వాతే కలశం ఏర్పాటు చేసుకోండి. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ కూడా కలశం పెట్టుకోండి, ఏమీ తప్పులేదు. చక్కగా ఇత్తడి లేదా రాగి చెంబుల్లోని చక్కగా కొద్ది నీళ్ళు వేసుకొని అందులో సుగంధ ద్రవ్యాలు పసుపు, కుంకుమ, జవ్వ, ధూపన్నీరు ఇలాగ మొదలైనవి వేసుకొని చక్కగా దాని మీద మామిడి కొమ్మలు పెట్టుకొని కొబ్బరికాయను నీట్గా అలంకరించుకొని అందులోనే అమ్మవారి కొలువు తీరాలన్న ఉద్దేశంతో కలశం స్థాపన చేసుకొని అమ్మ నువ్విచ్చిన ఈ ప్రాణంతో నేను పిలుస్తున్నాను, ఈ 9 రోజులు నా పూజను చక్కగా నువ్వు స్వీకరించాలి తల్లి అనేసి మనస్ఫూర్తిగా భావించి లలితమ్మని వారిని ఆహ్వానించి చక్కగా కలశాన్ని అలంకరించుకోండి. తర్వాత మీ దగ్గర అమ్మవారివి ఏవైనా సంబంధించిన ఏవైనా ఉన్నా అన్నీ పెట్టుకుని అలంకరించుకోవచ్చు. నా దగ్గర ఈ పాదుకులు ఉన్నాయి, చక్కగా నేను పెట్టుకుని అమ్మవారికి 9 రోజుల పాటు పూజ చేసుకుంటాను. చక్కగా మీ దగ్గర ఎటువంటి రకాల పుష్పాలు దొరికితే వాటితో చేసుకుని చక్కగా అలంకరించుకొని అమ్మవారికి పూజలు అయితే మీరు చేసుకోండి.